భావిస్తూ రైల్వే కోడూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. స్థానిక సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన ముందుంటున్నారు. ఇటీవల రైల్వే కోడూరులో నిర్వహించిన వికసిత్ భారత్ సభను విజయవంతం చేయడంలో సమర్థవంతమైన పాత్ర పోషించిన రూపానందరెడ్డిని సీఎం చంద్రబాబు సైతం ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ భవిష్యత్తు, రాబోయే 2029 ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతం అనే అంశాలపై టీడీపీ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డితో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ సభ నిర్వహణలో తమ బాధ్యతగా నిర్వహించినటువంటి ముక్కా రూపానందరెడ్డి మనతో ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితేనే ఒక సమన్వయం పరిచి కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యేదానికి తోడ్పడినారు. తర్వాత కోడూరు నియోజక ప్రజలకు ఎలాంటి స్కీములు తీసుకొచ్చారు, ఎన్ని కోట్ల నిధులు నిశ్చయించారు? అందరికీ నమస్కారం. జూలై 2వ తారీఖు జరిగిన విబిజి రామ్జీ అనే లాంచ్ చేయడానికి ఇచ్చేసిన మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కేంద్ర మంత్రులు ముగ్గురు రావడం జరిగింది. ఎంతో సంతోషకరం. చాలా విజయవంతంగా ఈ మధ్యకాలంలో ఎక్కడా జరిగిన విధంగా సభ విజయవంతం చేసిన మన కోడూరు ప్రజలందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అంత పేరు వచ్చింది ఈ సభ మనం పెట్టడం వల్ల ఇక్కడ. కాబట్టి కొన్ని కోడూరు డెవలప్మెంట్ కోసం కొన్ని అడగడం జరిగింది. దాంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కోడూరు డ్రైనేజ్ అయితేనేమి, బస్టాండ్ అయితేనేమి, కోడూరు వెంకటగిరి రోడ్ అయితేనేమి, గాలేరు నగరి కాలువ అయితేనేమి, ఇంకా ఎన్నో సమస్యలను కోడూరు ప్రజలకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. మండలానికి 50 కోట్లు అడగడం జరిగింది, అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. చాలా శుభపరిణామం. వాళ్ళు ఇక్కడికి వచ్చి భారతదేశంలోనే ఎక్కడైనా లాంచ్ చేయొచ్చు విబిజి రామ్జీ అనే పేరును. కానీ కోడూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు మరొక్కసారి మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కానీ, కోడూరు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సభ విజయవంతం కావడం అందరికీ శుభసూచకం. మన కోడూరు ప్రజలందరూ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఏదున్నా కూడా ఒక నమ్మకం అనేది కోడూరు ప్రజలు దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు కోడూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇంతకుముందు గ్రామసభ ఒకటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది ఇక్కడ. ఆ గ్రామసభ పెట్టేప్పుడు గిన్నీస్ బుక్కి ఎక్కడం జరిగింది. ఎంతో శుభ పరిణామం. ఎందుకంటే మంచివాళ్ళు మా కోడూరు ప్రజలందరూ మంచి ఉద్దేశంతో, కలుషితం లేకుండా ఒక పని అప్పచెప్తే పర్ఫెక్ట్గా చేస్తారు. కాబట్టి ఏదైనా మంచి జరుగుతుందని అందరూ భావిస్తారు. కాబట్టి ఈ విబిజి రామ్జీ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా సంవత్సరం లోపల ఎక్కడ ఇటువంటి సభ జరిగినట్టుగా విజయవంతం చేసిన అందుకు మరొక్కసారి మన కోడూరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్ని కోట్ల మేర ఇక్కడ రహదారులు అయితేనేమి, టోటల్గా స్కీమ్స్కి అయితే ఎన్ని కోట్లు వెచ్చించారు? ఈ ఒక్క వారం పడుతుంది. ఎస్టిమేషన్ వేస్తున్నాం. ఎస్టిమేషన్ వేసిన తర్వాత నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మంది ఉపాధి కోసము విదేశాలకు అయితే వెళ్తున్నారు, యువత కానీ ప్రజలు కానీ. వాళ్ళు ఇక్కడ నిలువరించేదానికి ఎలాంటి స్కీమ్లు అయితే తీసుకురాగలుగుతారు? అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, 40-50 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది కంటిన్యూగా. ఎందుకంటే అక్కడికి పోతే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఇక్కడ వర్క్స్ లేవు, జాబులు లేవు అనే ఉద్దేశంతో పోతున్నారు తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా అక్కడికి పోయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ బాగా సంపాదించి ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టడానికి, వాళ్ళు అన్ని విధాల కోడూరుని డెవలప్ చేయడానికి వాళ్ళు కూడా ఉపయోగపడుతున్నారు. ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ రావడానికి మా గవర్నమెంట్ తరపున కూడా మేము సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన యువతకు ఉపాధి కల్పించే విధంగా మన కోడూరు నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. గ్రామీణ రహదారులు అయితేనేమి, ఇప్పుడు మెయిన్ రహదారులు అయితేనేమి గతంలో కంటే ఇప్పుడు ఎలాగ ఉన్నాయి? గతంలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది. 20 సంవత్సరాలు లేని అభివృద్ధి 2 సంవత్సరాల్లో చేయడం జరిగింది. రోడ్స్ అయితేనేమి, లింక్ రోడ్స్ అయితేనేమి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. 180 కోట్ల వర్క్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ 3 ఇయర్స్లో కోడూరు 175 నియోజకవర్గాల్లో ఆదర్శవంతం నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ సలహాలు తీసుకొని
చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కోడూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సారు డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పాటుపడుతుంటారు. ఖచ్చితంగా కోడూరు నియోజకవర్గం వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర లేదంటూ ప్రతిపక్షాలు అయితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిపైన ఎలా చూస్తారు? అధికారంలో 2019-24 వరకు ఉన్నది ప్రతిపక్షాలు కదా, గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ 2019-25లో రైతులకు ఫేవర్గా చేసిందా? ఒక్క సబ్సిడీ ఒక్క ఎకరానికి ఏమైనా ఇచ్చారా రైతులకి? ఇప్పుడు అన్ని విధాల ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రైతులు పక్షపాతి కాబట్టి రైతులకు ఏ విషయాలు కూడా గిట్టుబాటు ధర ఈరోజు మొన్న 17 రూపీస్ 18 రూపీస్ మన మామిడి పళ్ళకు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రైతుల పక్షపాతిగా ఉంటుంది. కూటమిలో ఎక్కడ చూసినా కూడా అన్ని నియోజకవర్గాలలో వర్గ విభేదాలు అయితే ఉన్నాయి. దాన్ని కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలో నలుగురు ఉంటేనే గొడవ పడుతూ ఉంటారు జనరల్గా. అటువంటప్పుడు ఇంత పెద్ద నాయకులు కార్యకర్తలు ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. అవి మేము సరిదిద్దుకొని ప్రతి పార్టీలో ఉంటాయి. ఇవన్నీ ఏమి మాకు ఇబ్బంది ఏం లేదు. అది ఒక మెట్టు దిగైనా కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఖచ్చితంగా అవన్నీ సర్దుబాటు అవుతాయి. ముక్కా ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఏ విధమైన స్కీమ్లు అందిస్తున్నారు? ట్రస్ట్ ద్వారా యాక్చువల్గా మేము ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఐ క్యాంపు దాదాపు 3,000 మందికి ఉచితం కంటి వైద్యం చేయడం జరిగింది. అటువంటి ఫీజులు కట్టిన వాళ్ళు ఎవరు కానీ, హాస్పిటల్కి పోయినప్పుడు కానీ, ఎవరన్నా చనిపోతే కానీ అన్ని కార్యక్రమాలు ఏది మా శక్తి ఉన్న కాడికి మేము ప్రజలకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాక రైల్వే కోడ్లు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితే స్టేట్లోనే ఫస్ట్ ఇస్తున్నాం. మేము ఎమ్మెల్యే గారు మేము కలిసి ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి చెక్ వస్తే వారి ఇంటికి పోయి ఇస్తున్నాం. ఎక్కడా లేదు అది. ఎందుకంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో స్టేట్లో ఫస్ట్ సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా రైల్వే కోడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధికి అందరూ పాటుపడతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే లాస్ట్ సందేశం ఏంటి? మా నియోజకవర్గ ప్రజలకు 20 ఇయర్స్ తర్వాత ఎన్డీఏ కూటమి జనసేన ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. వాళ్ళ రుణము ఎంత చేసినా కూడా మేము తీర్చుకోలేము. ఖచ్చితంగా వాళ్ళకు ఏది ఉన్నా కూడా మనస్ఫూర్తిగా వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళు రాబోయే 20 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి ఎవరు క్యాండిడేట్ పెడితే వాళ్ళు తప్పితే రైల్వే కోడూరు ఎవరు గెలవడానికి వీలు లేకుండా ప్రజలు సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు. ఎలక్షన్లలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేశారనుకుంటున్నారా? ఆల్మోస్ట్ 90% అమలు చేసాం. ఉచిత బస్సు ఇచ్చాం, రైతు భరోసా అది ఇచ్చినాం, అన్నదాత సుఖీభవ అని అదే కార్యక్రమం ఇచ్చినాం, పిల్లలకి ఫీజులు తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చినాం. ఎన్నో కార్యక్రమాలు అన్నీ 90% కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా రాబోయే ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కలహాలు అయితే ఎక్కడైనా చిన్న చిన్న గొలాటలు ఉండొచ్చు అని అంతా సమస్యగా ఉంటుందనేసి తర్వాత అంతా కలిసికట్టుగా పనిచేసి సభనైతే విజయవంతం చేశామని, కోట్ల నిధులు వెచ్చించి డెవలప్మెంట్ అయితే కోడూరు నియోజకవర్గం చేశామని చెప్పి చెబుతున్నారు. మొత్తమైన అందరినీ కలుపుకొని పోతూ చేస్తున్నటువంటి ప్రజా దర్బార్లో కూడా వచ్చినటువంటి విడుదలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి గారు. కెమెరామెన్ బాబ్జీతో మనయ్య, AN